విషయ సూచిక. ముందు మాట ఉపోద్ఘాతము. 18 అధ్యాయులు సారాంశము. ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర సంగ్రామ రంగమున ఉభయ సైన్యములను వీక్షించుట. ఉభయ సేనలు యుద్ధముకు సన్నద్ధమయ్యున్న సమయమున మహావీరుడైన అర్జునుడు రెండు పక్షములందును పోరాడుటకు సిద్ధమై జీవితమును త్యాగము చేయనున్న సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను చూచును. అప్పుడు కరుణ విషాదములచే నావరించబడి అర్జునుడు విభ్రాంత మనస్కుడై యుద్ధ నిశ్చయమును విడుచును. ద్వితీయ అధ్యాయము గీత యందు ప్రతిపాదించబడిన విషయముల సారాంశము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానికి శిష్యుడగును. శ్రీకృష్ణుడు తాత్కాలికమైన భౌతిక శరీరముకు శాశ్వతమైన ఆత్మకు గల మూల భేదమును అర్జునుడికి వివరించును. భగవంతుడు పునర్జన్మ విధానమును, దేవదేవునికి చేయు నిష్కామ సేవను, స్థితప్రజ్ఞుని లక్ష్యమును విశదీకరించును. తృతీయ అధ్యాయము కర్మయోగము. ఈ భౌతిక ప్రపంచన ప్రతి వ్యక్తి ఏదో ఒక కర్మయందు నియుక్తుడై ఉండవలేను. కర్మలో అతని ప్రపంచ బద్ధుల్ని చేయవచ్చును, లేక ముక్తుల్ని చేయవచ్చును. దేవదేవుని తృప్తి కొరకు స్వార్థము విడిచి పనిచేసినచో మానవుడు కర్మబంధ విముక్తుడై ఆత్మ యొక్కయు దేవదేవుని యొక్కయు దివ్యజ్ఞానమును పొందును. చతుర్థాధ్యాయము జ్ఞానయోగము. ఆత్మను గూర్చియు దేవదేవుని గూర్చియు తత్సంబంధమును గూర్చియు తెలుపు దివ్యజ్ఞానము మానవుని పవిత్రీకరించి ముక్తి నొసంగును. అట్టి జ్ఞానము స్వార్థరహితమైన భక్తియుక్త కర్మల ఫలితము. భగవంతుడు గీత యొక్క ప్రాచీన చరిత్రను తాను అప్పుడప్పుడు భౌతిక ప్రపంచమున అవతరించుట అందరి ప్రయోజన ప్రాముఖ్యములను ఆత్మానుభవము గల ఆచార్యుని ఆశ్రయించుట అందరి ఆవశ్యకతను వివరించును. చతుర్థాధ్యాయము జ్ఞానయోగము. పంచమాధ్యాయము కర్మయోగము. కృష్ణ చైతన్య సహిత కర్మ. ప్రాజ్ఞుడు బాహ్యముగా కర్మలన్నీ ఆవరించుచున్నను అంతరంగమున వాని ఫలములను విడిచి దివ్యజ్ఞానాగ్నిచే పవిత్రీకృతుడై శాంతిని, వైరాగ్యమును, ఓర్పును, జ్ఞానానందములను పొందును. షష్ఠాధ్యాయము యమ నియమాసనములతో కూడిన అష్టాంగ యోగము. మనస్సును, ఇంద్రియములను నియంత్రించి హృదయ విష్ణుడైన పరమాత్మయందు ధ్యాన నిష్టను కలిగించును. ఈ అభ్యాసము దేవదేవుని పరిపూర్ణ పరిజ్ఞాన రూపమైన సమాధి యందు ముగియును. సప్తమాధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. శ్రీకృష్ణ భగవానుడు దివ్య సత్య స్వరూపుడు. భౌతికము, ఆధ్యాత్మికమైన సర్వమునకు మూల కారణము, పోషకుడు. సుకృతుడు భక్తితో అతనిని శరణ పొందుతురు. దుష్కృతుడు తమ మనస్సులను ఇతర పూజా విషయముల వంక మరలించును. అష్టమాధ్యాయము భగవత్ప్రాప్తి. జీవితమనంతటను ముఖ్యంగా మరణ సమయమున భక్తితో శ్రీకృష్ణ భగవాను స్మరించుచు మానవుడు భౌతిక ప్రపంచమున కతీతమైన భగవంతుని దివ్యధామమును పొందగలడు. నవమాధ్యాయము రాజగుహ్య యోగము. శ్రీకృష్ణ భగవానుడు పరమ పూజ్యుడైన దేవాదేవుడు. జీవుడు దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా అతనితో సంబంధం కలిగి ఉండును.
మానవుడు విశుద్ధ భక్తిని పునరుద్ధరించుకుని ఆధ్యాత్మిక ధామమునందరి శ్రీకృష్ణుని కడకు తిరిగిపోవును. 10వ అధ్యాయము విభూతి యోగము. భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచములందంతటను కనబడు శక్తిని, సౌందర్యమును, వైభవమును, ఉపోతత్వమును చూపు ఆశ్చర్యకరమైన జగమంతియు శ్రీకృష్ణుని దివ్యశక్తుల విభూతుల సాక్షిగా వ్యక్తీకరణములే. సర్వకారణములకును మూల కారణమగుటగా చేతను సర్వమునకు సారమును ఆధారము నగుట చేతను శ్రీకృష్ణుడు సర్వజీవులకును పరమ పూజ్యుడగుచున్నాడు. 11వ అధ్యాయము విశ్వరూప దర్శనము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడుకు దివ్య దృష్టి నొసంగి తన విశ్వరూపమును ప్రదర్శించి తద్వారా తన దివ్యత్వమును ప్రకటించును. శ్రీకృష్ణుడు తన సర్వ మనోహరమైన మానవ రూపమే దేవదేవుని మూలరూపమును విశదీకరించును. విశుద్ధ భక్తియుక్త సేవచే మాత్రమే మానవుడి రూపమును దర్శించగలడు. 12వ అధ్యాయము భక్తి యోగము. శ్రీకృష్ణుడు భగవానికి భక్తియుక్త సేవ చేయుటయే అతని యందు విశుద్ధ ప్రేమను చూపుటకు అత్యుత్తమమైన సాధనము. అది ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమావధి. ఈ ఉత్తమ మార్గము నర్శించువారు దివ్య గుణములను పెంపొందించుకుందరు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తి యోగము 12వ అధ్యాయము 12వ అధ్యాయము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 13వ అధ్యాయము ప్రకృతి పురుష వివేక యోగము. దేహమునకు ఆత్మకును వాని రెండిటికి అతీతమైన పరమాత్మకును గల భేదమును నెరుగుండేవాడు ఈ భౌతిక ప్రపంచము నుండి విముక్తి పొందును. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.